హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో కమ్మగా ఉండే, టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కప్ పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో బాగా వడకట్టుకోవాలి. కొబ్బరి పాలనేవి చిక్కగా రావాలండి. నీళ్ళు మరీ ఎక్కువ వేయకుండా నార్మల్‌గా ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడు నార్మల్‌గా గ్రైండ్ చేసేయండి. తర్వాత సెకండ్ టైమ్ గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేయండి. అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని పక్కన పెట్టుకోండి. తర్వాత బియ్యం నానబెట్టుకోవడం కోసం నేనిక్కడ బాస్మతి రైస్‌ని వాడుతున్నానండి. మీరు నార్మల్ రైస్‌ని వాడినా పర్వాలేదు. ఇక్కడ నేను 1 ½ గ్లాస్ బాస్మతి రైస్‌ని తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యాన్ని మెజర్ చేస్తామో అదే గ్లాస్‌తో కొబ్బరి పాలని కూడా మెజర్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్‌కేస్ కొబ్బరి పాలనేవి తక్కువైతే కనుక వాటర్‌ని వేసుకోవచ్చు. బియ్యాన్ని 2 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్‌ని పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి అనేది ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్‌తో అయినా చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10-15 జీడిపప్పులను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్‌లోకి స్పైసెస్‌ని చూద్దామండి. ఒక జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, 2 జాజి పువ్వు, ఒక 5 యాలకులను కూడా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మీకు అవైలబుల్‌గా బంగాళదుంప ఉంటే కనుక వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ వెజ్జీస్ అన్నీ ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతటిని కూడా వేసుకోవాలి. రైస్ అంతటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. వెజ్జీస్ అన్నీ బియ్యంలో కలిసే విధంగా కలుపుకోండి. కలిపిన తర్వాత లైట్‌గా కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత 1:30 గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 ½ గ్లాస్ కొబ్బరి పాలని వేసుకోవాలి. కొబ్బరి పాలు తక్కువైతే కనుక వాటర్ వేసుకోండి. 2 ½ గ్లాస్ ఎందుకంటే బాస్మతి రైస్‌కి వాటర్ తక్కువ పడుతుందండి నార్మల్ రైస్‌తో కన్నా. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని కూడా ఇప్పుడే వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. లాస్ట్‌లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలతో పులావ్ రెడీ అయిపోయినట్టే. మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.